రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసాన్ని వీడే సమయంలో చేసే ప్రార్థనలు మనసుకు ప్రశాంతతను కలుగజేస్తాయని ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొనడం ప్రశాంతంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఫాతిమా మసీదులో వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు బేపారి మొహమ్మద్ ఖాన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఫయాజ్ బాషా, ఫయాజ్ అర్ రెహమాన్, జిల్లా అధికార ప్రతినిధి హాజీ, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. మైనారిటీ సోదరులతో కలిసి ఇఫ్తార్ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నమాజు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి ప్రజలకంతా మేలు జరగాలని ప్రార్థనలో వేడుకున్నానని చెప్పారు. రంజాన్ మాసం మొదలైనప్పటి నుంచి రాయచోటి ఎంతో కళగా ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా రోజాను పాటిస్తూ దాదాపు ఈరోజు 8వ రోజు అందరూ కూడా ఈరోజు నేను కూడా ఇఫ్తార్లో పాల్గొనడం జరిగింది. మన మైనారిటీ సోదరులతో కలిసి ప్రార్థన చేయడం కూడా జరిగింది. శాంత వాతావరణంలో సహృదయంతో అలానంతా కూడా ప్రార్థించి భవిష్యత్తులో అన్ని మంచి రోజులు ఉండాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి అందరం వేడుకోవాలి. గౌరవ మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఆయన మంచి సహృదయంతో అందరూ ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొని అందరూ బాగుండాలి, రాయచోటిలో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి అందరూ దువా చేయడం జరిగింది.